సాక్షి టీవీలో చర్చావేదిక సందర్భంగా కృష్ణంరాజు అనే ఒక విశ్లేషకుడు, ఒక జర్నలిస్టు రాజధాని అమరావతి మీద, అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకరమైన వ్యాఖ్యలు, అశ్లీల వ్యాఖ్యలు చేయడం గర్హనీయం. ఇది శోచనీయం, ఇది దురదృష్టకరం. రాష్ట్ర రాజధాని అమరావతిని కించపరచడమే కాకుండా మహిళా లోకాన్ని కూడా అవమానపరచడమే అవుతుంది. ఇది ఏమాత్రం సమంజసం కాదు. వెంటనే ఆ విశ్లేషకుడు కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యం రాష్ట్ర ప్రజానికానికి, ప్రత్యేకించి మహిళా లోకానికి క్షమాపణ చెప్పి ఆ అసభ్యకరమైన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండవ అంశం, రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించాలి. విద్యా ఉద్యోగాలకు సంబంధించి, స్థానికేతరకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రాన్ని 4 జోన్లుగా విభజించడం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మొదటి జోను, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా రెండవ జోను అంటే పాత జిల్లాలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మూడవ జోను, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం 4వ జోనుగా ప్రస్తుతం ఉన్నాయి. ఇందులో రాజధాని ప్రాంతం 3వ జోను పరిధిలోకి వస్తుంది. సాధారణంగా రాజధాని ప్రాంతాల్లో విద్యా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజధాని అనేది అన్ని ప్రాంతాలకు సంబంధించింది కాబట్టి రాజధాని ప్రాంతంలో విద్యా ఉద్యోగాల్లో మిగతా ప్రాంతాలకు కూడా అవకాశాలు రావాలంటే దాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించాలి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి రాష్ట్ర సచివాలయాన్ని, అసెంబ్లీని, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ను, మిగతా రాష్ట్ర స్థాయి కార్యాలయాలను వీటిని ఫ్రీ జోన్గా ప్రకటించడం జరిగింది. అంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అవకాశాలు ఉండేట్టుగా. అదేవిధంగా ఇప్పుడు కూడా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర సచివాలయాన్ని, అసెంబ్లీని, హైకోర్టును, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, మిగతా రాష్ట్ర స్థాయి కార్యాలయాలను ఫ్రీ జోన్గా ప్రకటిస్తే అందరికీ అవకాశాలు వస్తాయి. ఆ విధంగా ఫ్రీ జోన్గా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.